ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ముందుగా మీ అందరికీ సకల పునీతుల మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. తల్లి శ్రీ సభలో మనము చూసినట్లయితే దైవ వాక్యార్చన క్యాలెండర్లో మనము ప్రతిరోజు కూడా ఒక్కొక్క పునీతుని కొనియాడుతూ ఉంటాం. అదేవిధముగా కొన్నిసార్లు అయితే 2 లేదా అంతకంటే ఎక్కువ మంది పునీతులను కూడా కొనియాడుతూ ఉంటాం. అయితే ఎందుకు ప్రత్యేక విధముగా మనము ఈ సకల పునీతుల మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాము అంటే, ఈ సకల పునీతులు లెక్కకు మిక్కుటమైనటువంటి వారు. మనము ఈ పునీతులందరినీ కూడా మన దైవ వాక్యార్చన క్యాలెండర్లో మనము ఇమడ్చలేం. కాబట్టి మనము ప్రత్యేక విధముగా వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా వారిని ప్రార్థించడానికి మనకు తల్లి శ్రీ సభ ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సకల పునీతుల మహోత్సవాన్ని మనందరికీ ప్రసాదిస్తూ ఉంది. ప్రేమైన సహోదరి సహోదరులారా, యోహాను గారు దర్శన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనములో ఈ విధముగా తెలియజేస్తూ ఉన్నారు. నేను అచ్చట చూడగా అక్కడ లెక్కకు మిక్కుటమైనటువంటి జన సమూహము ఉన్నది. వారు తెల్లటి వస్త్రములు ధరించి దేవుని స్తుతించుచున్నారు అని ఆయనకు వచ్చినటువంటి దర్శనము ద్వారా దర్శన గ్రంథములో ఆయన తెలియజేస్తూ ఉన్నారు. మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, పునీతులు అనేటువంటి వారు మనము తల్లి శ్రీ సభలో చూసినట్లుగా 365 మంది మాత్రమే కాదు, లేదా అంతకంటే ఎక్కువైనటువంటి వారు కాదు. కానీ పునీతులు లెక్కకు మిక్కుటమైనటువంటి వారు. అసలు ఈ పునీతులు ఎవరు అని చూసినట్లయితే, పునీతులు నీలాంటి నాలాంటి వారే. కానీ క్రీస్తు చూపినటువంటి మార్గములో ప్రయాణం చేస్తూ ఆయన చూపించినటువంటి ఆజ్ఞలను తూచా తప్పకుండా అనుసరిస్తూ ఆయన మార్గములో నడుస్తూ పుణ్య జీవితము జీవించినటువంటి వారందరూ కూడా పునీతులుగా లెక్కించబడినటువంటి వారే. ప్రియ సహోదరి సహోదరులారా, దీని ద్వారా ఏమి నేర్చుకోవచ్చు అంటే, మనందరము కూడా ఈ పుణ్య జీవితాన్ని జీవించడానికి, పునీతులుగా జీవించడానికి పిలువబడిన వారమే. మనందరము కూడా ఈ సకల పునీతుల మహోత్సవాన్ని కొనియాడుతూ ఉండగా వారి ప్రార్థనా సహాయాన్ని అడిగి వేడుకుంటూ మనందరము కూడా పుణ్య జీవితాన్ని జీవిస్తూ పునీతులుగా ఉండేటువంటి భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించమని దేవాతి దేవుణ్ణి ప్రార్థించుకుందాం. ఆమెన్.